హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇవాళ సండే స్పెషల్ మటన్ స్పైసీ కర్రీ. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటని టంగమని కొట్టేయండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. మటన్, ఆనియన్, టమాటో, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, హోల్ గరం మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రండి. హోల్ గరం మసాలా, మిరియాలు, చెప్పడం మర్చిపోయాను, ఎండు కొబ్బరి వేసుకోవాలి, ఉల్లిపాయలు, ఇప్పుడు టమాటీలు వేసుకుందాం. తర్వాత మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం చూడండి. ఇప్పుడు కూర చేసే ప్రాసెస్ చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నూనె మరిగిపోయింది. ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. బాగా వేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా వేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి ముద్ద వేగిపోయింది. ఇందులోని మటన్ వేసుకుందాం. ఇందులో ఉప్పు, కారం, మసాలా అంతా కలిపేసాను. కలిపి ఒక గంట సేపు నానబెట్టాను. ఆ మటన్ ఇందులో వేసుకుందాం. ఇదిగోండి బాగా కలుపుకుందాం. ఇదిగోండి కలిపేసుకున్నాం. ఇందులో నుంచి వాటర్ వచ్చే వరకు వేపుకోవాలి. మటన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బయటికి రావాలి. బాగా వేపుకుందాం. మూత పెట్టేస్తాం. విజిల్ పెట్టొద్దు, నార్మల్గా పెట్టుకోండి. నీరు బయటకు వచ్చేమో చూద్దామండి. ఇదిగోండి చూసారా, నీరు బయటకు వస్తుంది. ఈ నీరు ఇంకిపోయే వరకు బాగా వేపుకోవాలి. అప్పుడైతే నీచు వాసన అది రాదు. ఇప్పుడు కాస్త ఒక 4-5 విజిల్స్ పెట్టుకుందాము. మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానిద్దాం. తెలిసి ఇదిగోండి విజిల్ పెట్టాము, వచ్చాయి 4-5 విజిల్లు. మూత తీసి చూసుకుందాము ఉడుకుందో లేదో. ఇదిగోండి బాగా వేగిపోయింది. ఇందులో మనం నూనె పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమాటీ, అది వేసేద్దాం. ఆ పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాం. ఇదిగోండి బాగా కలిపేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం. మసాలా ముద్ద పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం. మూత పెట్టేద్దాం. మసాలా ముద్ద వేగిందేమో చూద్దాం రండి. ఇదిగోండి వేగిపోయింది. ఇందులోని ఆల్రెడీ కూరలో మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, గ్రేవీకి పట్టడానికి కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్, ఇది బాగా కలిపేసుకున్నాం. కారం వాసన పోయే వరకు ఉడికించుకుందాం. ఇదిగోండి వేగిపోయింది కారం కూడా. ఇందులో సరిపడిన నీళ్ళు పోసుకొని మూత పెట్టేద్దాం. ఇదిగోండి నీళ్ళు. విజిల్ పెట్టుకుందాం. 5-6 విజిల్స్ రావాలండి. 5-6 విజిల్స్ వచ్చాక
ఇదిగోండి 5-6 విజిల్లు వచ్చాయి. ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ప్రెషర్ అంతా పోయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఆపేద్దాం. ఇదిగోండి అయిపోయింది మటన్ గ్రేవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.